ఆర్సీబీ. ఈ ఆర్సీబీ జింక్స్ బ్రేక్ చేయడానికి చాలా తలనొప్పి అవుతుందబ్బా. నిన్న వర్షం పడి కంటిన్యూస్గా మ్యాచ్ ఆగిపోతే బాగుండు అనిపించింది. యాక్చువల్గా పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ, ఆర్సీబీ వర్సెస్ పంజాబ్, పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ అంటే 2 మ్యాచ్లు కంటిన్యూస్గా ఉన్నాయి. నెక్స్ట్ 2 మ్యాచ్లు వాళ్ళిద్దరికీ కాబట్టి ఆర్సీబీతో పంజాబ్ ఆడితే ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో ఖచ్చితంగా చాలా ఒక జింక్స్ అనేది ఉంది కదా, ఓడిపోతుంది. ఈ సీజన్లో అవే మ్యాచెస్ గెలిచింది కానీ హోమ్ గ్రౌండ్ మ్యాచ్లు గెలవలేదు. అలాంటిది ఇలాంటి టైం యాక్చువల్గా దట్టు ఏంటంటే టాస్ కూడా గెలవట్లేదు. అక్కడ హోమ్ గ్రౌండ్లో టాస్ కూడా గెలవట్లేదు. అది దారుణం. అది మరి ఎందుకు అట్లా జరుగుతుందో తెలియట్లేదు. అదే చెప్తాను, ఆర్సీబీకి ప్రతి ఒక్కసారి ఏదో ఒక దరిద్రం పట్టుకుంటుంది. లాస్ట్ ఇయర్ వరకు బౌలింగ్లోనో లేకపోతే ఏదో ఒకటి అయ్యేది. ఈసారి హోమ్ గ్రౌండ్ జింక్స్. ఒక్క మ్యాచ్ గెలవకపోవడం ఏంది, 3 మ్యాచ్లు జరిగితే దట్టు వర్షం పడడం ఏంది. ఆ వర్షం పడిన తర్వాత మధ్యలో ఆగిపోయి మళ్ళీ అది 14 అవర్స్కి రెడ్యూస్ చేయడం ఏంది, టాస్ వేయడం ఏంది, టాస్ వేస్తే ఓడిపోవడం ఏంది. టాసే ఓడిపోతే అక్కడ చేజింగ్కే ఎక్కువ విన్నింగ్ ఆఫ్ ప్రాబబిలిటీ ఉన్నప్పుడు మరి ఇంకా టాస్ ఓడిపోయిన తర్వాత చేజింగ్ ఎట్లా వస్తుంది? కరెక్ట్గా వాళ్ళు గెలిచారు, టాస్ చేజింగ్ తీసుకున్నారు, మంచి అవకాశం. వెట్ పిచ్ మీద బౌలింగ్ వర్కౌట్ అవుతాయి కాబట్టి బౌలింగ్ ఫస్ట్ తీసుకున్నారు, తర్వాత బ్యాటింగ్ ఆడతారు. సెకండ్ బ్యాటింగ్ వచ్చేసరికి పిచ్ కొంచెం ఫ్లాట్ అవుతుంది, కొంచెం డ్రై అవుతుంది, బాల్స్ స్ట్రైట్గా బ్యాట్ మీదకి వచ్చేస్తాయి. ఇలాంటి టైంలో స్పిన్కి బాగా వర్కౌట్ అవుతుంది. వెట్ ఉన్నప్పుడు స్పిన్కి కానీ ఏ బౌలింగ్ అయినా వాళ్ళు అనుకున్న కరెక్ట్గా స్వింగ్ చేసుకుంటే కరెక్ట్గా రన్ అవుతాయి అనమాట. బాల్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, వికెట్స్ పడతాయి, ఫెయిల్ అవుతాయి అనమాట. అవతల టీం ఫెయిల్ అవుతుంది. ఆబ్వియస్లీ నిన్న అదే జరిగింది. ఆర్సీబీ మీద ఎంతో మంది హోప్స్ పెట్టుకుని ఉంటారు, నిన్న మ్యాచ్ అన్న గెలుస్తుంది, ఆ ఆర్సీబీ ఉన్న ఒక జింక్స్ బ్రేక్ చేస్తుంది, ఆ మూమెంట్స్ సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి. నిన్న స్టేడియం మొత్తం ఫుల్ ఉంది, వర్షం పడ్డా కూడా మ్యాచ్ జరుగుతుందని చెప్పి. 9:30కి టాస్ పడితే 9:45కి మ్యాచ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత 14 అవర్స్ మ్యాచ్ ఎట్లా ఆడాలి. లాస్ట్ టైం విరాట్ కోహ్లీ పంజాబ్ మీదనే 2016లో విత్ స్టిచ్చెస్ గుర్తుందా సీను, విత్ స్టిచ్చెస్ ఆడాడు. సేమ్ ఇట్లే వర్షం పడ్డది, 15 అవర్స్కి మ్యాచ్ రెడ్యూస్ చేశారు. విరాట్ కోహ్లీ మాత్రం పిచ్చ కొట్టి సెంచరీ చేశాడు విత్ స్టిచ్చెస్. ఆ మ్యాచ్ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. అదే మ్యాచ్ రిపీట్ అవుతుందేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు, బట్ నో ఛాన్స్, నో యూస్. నిన్న మ్యాచ్ మొత్తం దారుణంగా ఫెయిల్ అయిపోయారు. బ్యాట్స్మెన్స్ మొత్తం కనీసం డిఫెండ్ కూడా చేసుకోలేకపోయారు. అది బౌలింగ్ వల్లనో వాళ్ళ బౌలింగ్ అటాకర్లనో మరి పిచ్ ప్రాబ్లం వల్లనో వెట్ ఉండడం వల్లనో మరి క్వాలిటీ బ్యాట్స్మెన్స్ ఉన్నారు కదా. పిచ్ బాగాలేకపోతే క్వాలిటీ బ్యాట్స్మెన్స్ కొంచెం కొద్దిసేపు టైం తీసుకొని మంచిగా తర్వాత స్కోర్ చేసి ఉండొచ్చు. అది కూడా లేదు అక్కడ. వికెట్స్ దడ పడిపోతాయి. అసలు 42 రన్స్కి 7 వికెట్లు. ఒకనొక టైంలో భయం వేసింది, ఆర్సీబీ రికార్డు ఆర్సీబీ బ్రేక్ చేస్తుందా అని. 49 రన్స్ ఉంది కదా మన ఆర్సీబీ రికార్డు, అది బ్రేక్ చేస్తుందేమో అనిపించింది, అంత భయం వేసింది. 42కి 7 వికెట్స్ అంటే ఇంక 3 వికెట్లు పడిపోతాయి అనుకున్నాం. అక్కడ నిలబడ్డాడు టీమ్ డేవిడ్ నిలబడడం వల్ల స్కోర్ 95 వరకు వెళ్ళింది. మిగతా అందరూ కలిసి 45 రన్స్ కొడితే టీమ్ డేవిడ్ ఒక్కడే 50 రన్స్ కొట్టాడు. అంత మంచి ఆట ఆడాడు. మిస్టర్ కన్సిస్టెంట్ ఆఫ్ బెంగళూరు అనమాట. వచ్చిన ప్రతి మ్యాచ్ తనకు అవకాశం వస్తే లోయర్ ఆర్డర్లో ఖచ్చితంగా ఆడుతున్నాడు. తన వంతు పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు, తన వంతు స్కోరింగ్ టీంకి యాడ్ చేస్తున్నాడు అనమాట. అంత మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు. టీమ్ డేవిడ్ ఈసారి తీసుకోవడం చాలా ప్లస్ బెంగళూరుకి. బౌలింగ్ ఓకే, బాగానే డిఫెండ్ చేయగలిగారు. 95 రన్స్ డిఫెండ్ చేయడం అనేది చాలా కష్టం ఆ పిచ్లో, ఆ టైంలో. అది సెకండ్ బ్యాటింగ్కి కొంచెం కష్టమే, కొంచెం ఈజీగా ఉంటుంది బ్యాటింగ్కి. కొంచెంసేపు వాళ్ళు కూడా కొంచెం తడబడ్డారు. బట్ తర్వాత నేహాల్ వడేరా అప్పుడు వచ్చాడయ్యా వాళ్ళకి, నిలబడ్డాడు కొద్దిసేపు. సుయాజ్ బౌలింగ్లో 4 బాల్ దాటిన తర్వాత నేహాల్ వడేరా లాస్ట్ 2 బాల్ ఒక 6 ఒక 4 కొట్టాడా. మ్యాచ్ అక్కడ టర్న్ అయిపోయింది. ఇంకంతే, అక్కడే మొదలైంది వాళ్ళకి. అంతవరకు మ్యాచ్ ఆర్సీబీ కూడా ఛాన్సెస్ ఉన్నాయి గెలవడానికి. ఇంకా మన నేహాల్ వడేరా వికెట్ పడింటే మాత్రం ఖచ్చితంగా ఆర్సీబీకి అక్కడి నుంచి కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉండేది. ఇంకా మన వాళ్ళ ప్రయత్నం కొంచెం ఎక్కువ ఉండేది, బౌలింగ్ కూడా బాగుండేది. తర్వాత ఎంత కంట్రోల్ చేసిన అవ్వలేదు. ఆ తర్వాత ఛాన్సెస్ అయితే ఇంకా తగ్గిపోయినాయి. ఆ నెక్స్ట్ ఓవర్లో కూడా మళ్ళీ కొట్టాడు అనమాట. అంతే, ఇంకా అక్కడ మొదలైంది. తర్వాత భువనేశ్వర్ అంతా కొట్టాడు, తర్వాత మన సుయాజ్ అంతా కొట్టారు. సో భువనేశ్వర్ అంతా తక్కువనే. సో ఆర్సీబీ ఈ జింక్స్ని బ్రేక్ చేస్తుందా? ఒకవేళ బ్రేక్ చేస్తే ఎప్పుడవుతుంది? చేయకపోతే మాత్రం ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి వెళ్ళడం కష్టమే. ఎందుకంటే కాంపిటీషన్ చాలా టఫ్గా ఉంది. టీమ్స్ అనేవి చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. ఇంత మంచి టీమ్స్ ఉన్నాయి. అంత మంచి టీమ్స్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు బెంగళూరు ఫస్ట్ 4 మ్యాచ్లు గెలిచింది అవే మ్యాచ్లే. బెంగళూరు హోమ్ గ్రౌండ్లో ఒక్కటి కూడా గెలవలేదు. ఇక్కడ ఈ జింక్స్, ఈ యొక్క ఆనవాయితీ అంటారు కదా, 3 మ్యాచ్ల నుంచి వస్తున్న ఆనవాయితీ
ఇక్కడే టాస్ ఓడిపోవడం, ఇక్కడే మ్యాచ్ ఓడిపోవడం జరుగుతుంది అనమాట. మరి ఇక్కడ టాస్ గెలిచే అవకాశం ఉంటుంది. టాస్ గెలిస్తే ఏమన్నా చేంజ్ తీసుకుని గెలిచే అవకాశం ఉంటుంది. చూద్దాం మరి నెక్స్ట్ మ్యాచెస్లో హోమ్ గ్రౌండ్లో అప్పుడన్నా గెలుస్తుందో లేదో. కానీ గెలవకపోతే మాత్రం ఆర్సీబీకి ఈసారి కూడా కప్పు లేదు, ఉండదు. ఇంకా అంతే, ఏం జరిగింది దానికి. 18th సీజన్ 18th ఏప్రిల్ నిన్న మ్యాచ్. అండ్ దట్టు మన ఐపీఎల్ స్టార్ట్ అయ్యి 18 years అయింది. 18th బర్త్డే ఐపీఎల్. ఇన్ని ఉన్నాయి. అందులో మన కింగ్ జెర్సీ నెంబర్ 18 అనమాట. ఇన్ని కోఇన్సిడెన్స్లు ఉన్నప్పుడు, ఇన్ని కోఆర్డినేషన్లు ఒకటేసారి కలిసి వచ్చినప్పుడు ఆర్సీబీ మ్యాచ్ కూడా నిన్న పెట్టడానికి కారణం అదే అనుకుంటా. విరాట్ కోహ్లీ నెంబర్ 18 అండ్ 18 seasons 18th బర్త్డే ఐపీఎల్. సో ఇవన్నీ కలిసి వస్తాయి. ఏప్రిల్ 18th మ్యాచ్ కూడా ఇవన్నీ కరెక్ట్గా చూసి ఐపీఎల్ వాళ్ళు ఇక్కడ ప్లాన్ చేశారు మ్యాచ్ని. ఆర్సీబీ గెలిచింది బాగుండే నిన్న, కానీ గెలవలే. వర్షం పడ్డ ఒకటి, అది కంప్లీట్గా పడిపోయినా బాగుంది అనిపిస్తుంది. ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా అదే ఫీల్ అయింటారు నైట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత. వర్షం పడి మ్యాచ్ పోయి పాయింట్ ఒకటి వచ్చినా అక్కడ మ్యాచ్ ఎండ్ అయిపోయింది. హ్యాపీగా కనీసం వెళ్ళిపెట్టలేము. నిన్న మ్యాచ్ చూసి బాధ వేసింది చాలా మాకు, అని ఖచ్చితంగా అనిపించింది. నేనైతే ఖచ్చితంగా చాలా బాధపడినా. ఆ మ్యాచ్ చూసినంతసేపు ఏదో లోపల తొలిచేసినట్టు పొడిచేసినట్టు అనిపిస్తూనే ఉంది మ్యాచ్ మాత్రం. అంత దారుణంగా బాధ వేసింది. విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేసిన, ఆయన అవుట్ అయితేనే ఇంకా అసలు మ్యాచ్ నుంచి చిరాకు వచ్చింది. ఇట్లా గట్టిగా వచ్చేసాను అని అట్లా అనిపిస్తుంది ఫ్యాన్స్కి. ఆబ్వియస్లీ తప్పలేదు. బట్ ఆర్సీబీకి ఛాన్స్ అయితే స్టిల్ ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ మ్యాచెస్ అయినా కనీసం కొంచెం కాన్సన్ట్రేట్ చేసి హోమ్ గ్రౌండ్, అవే గ్రౌండ్, ఫస్ట్ బ్యాటింగ్ సెకండ్ బ్యాటింగ్ ఏది వచ్చినా స్కోర్ను కొట్టగలిగితే బాగుంటుంది. లేకపోతే మాత్రం అస్సాం ట్రైన్ ఎక్కాల్సిందే, ఏం చేయలేము. సో గైస్, మీరేమనుకుంటారు నిన్న మ్యాచ్ చూసిన తర్వాత ఆర్సీబీ పర్ఫార్మెన్స్ గురించి? నెక్స్ట్ మ్యాచ్లో గెలుస్తుందంటారా? ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో గెలవదంటారా? ప్లేఆఫ్స్కి వెళ్తుందంటారా? వెళ్ళదంటారా? ఛాన్సెస్ ఉన్నాయా? నాకు తెలిసి అయితే ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏం పర్లేదు, బట్ గెలవాలి అంతే. ఇంకా నెట్ మెయింటైన్ చేయాలి, గెలవాలి. నిన్నటితో మ్యాచ్లో నెట్ మాత్రం పూర్తిగా పడిపోయి మైనస్లోకి వెళ్ళిపోయింది. ఇంకేం చేయలేము దానికి. చూద్దాం నెక్స్ట్ మ్యాచ్లో అన్నా.